ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి జూపల్లి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎంత కష్టమైన టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి మంత్రి జూపల్లి వెళ్లిన వీడియోలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విడుదల చేసింది. 13.8 కిలోమీటర్లు ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకున్నారాయన. 6.8 కిలోమీటర్లు లోకో ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పై 7 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. అక్కడ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. చెప్పండి. ఏదైతే శ్రీశైలం ఎడవగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుపోయిన కార్మికులను పూర్తి స్థాయిలో కాపాడేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు నేవీ కూడా పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు లోకో ట్రైన్ లో టన్నెల్లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఆయన దాదాపు 14 కిలోమీటర్ల లోపల ఏదైతే దానికి సంబంధించి పూర్తి స్థాయి అయితే లోపలికి వెళ్లి అక్కడి పరిస్థితులు పరిశీలించారు. పూర్తి స్థాయిలో నీరు దాదాపు బురద నిండిపోయి ఉందంటూ, దీనికి సంబంధించి ఎక్విప్మెంట్లు కూడా చిందరవందరగా పడి ఉన్నాయంటూ దాదాపు 9 నుంచి 11 మీటర్ల మట్టి పేరుకుపోయి పూర్తి స్థాయిలో అంటే టన్నెల్లోకి ముందుకు వెళ్లే ఎటువంటి ఛాన్సు లేదంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడున్న సహాయక చర్యలు ముందు ఆ మట్టిని ఎట్లా బయటికి తోడాలి, మట్టిని నీటిని ఎట్లా బయటికి తరలించాలన్న ఏదైతే సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయమే నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డితో పాటు జానారెడ్డి తదితరులు అక్కడికి వెళ్లి అధికారులతో పూర్తి స్థాయి చర్యలు గురించి తెలుసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్కు వెళ్లి పరిస్థితిని కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే టన్నెల్ లోపలి భాగం యంత్రాలను లోపలికి తీసుకుపోవాలన్నా కూడా ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నది. ఎటువంటి పరికరాలు కూడా తీసుకుపోలేని స్థితిలో అక్కడ ఆ పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయి సహాయ చర్యలు చేసి ఏదైతే లోపల చిక్కుకున్న కార్మికుల బయటికి తీసుకురావాలన్న ఏదైతే ప్రయత్నాలు అయితే ఈ రెస్క్యూ టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో పైన ఏదైతే టన్నెల్ పైన ఇంకా కొద్దిగా ఏదైతే మట్టి రాలుతుందంటూ కూడా అధికారులు ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఎక్విప్మెంట్ కూడా భారీ స్థాయిలో ఆ శబ్దాలకు తీసుకుపోయి లోపల ప్రయత్నాలు చేద్దామన్నా ఎక్విప్మెంట్ భారీ శబ్దాలకు ఇంకా మరికొంత టన్నెల్ కూలే ప్రమాదం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే బయట ఏదైతే టన్నెల్ పైనుంచి ఏదైతే మరో ఏదైతే బొక్కకు రంధ్రం కొట్టి కిందికి దించాక ఎక్విప్మెంట్ లోపల తీసుకెళ్లాలన్నా కూడా టన్నెల్ పూర్తి స్థాయిలో కూలే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే సిబ్బంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే సహాయ చర్యల్లో నిమగ్నం ఉన్నారు. ఏదైతే లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఎలా ఉందో కూడా ఇంతవరకైతే దాదాపు కార్మికులు లోపల చిక్కుకున్న 48 గంటలు గడుస్తున్నా కూడా వారి సమాచారం అయితే ఇంతవరకు అధికారులకు కానీ ఇటు రెస్క్యూ టీం కానీ చిక్కలేదు. అయితే మరోవైపు కార్మికుల కుటుంబాలను కూడా ఏదైతే వారి కుటుంబ సంబంధించి వ్యక్తులను కూడా ప్రత్యేక విమానంలో ఇక్కడికి తీసుకొస్తున్నారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు వారి కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి చాలా ఇప్పటి వరకు తెలియకపోవడంతో కుటుంబాలు రోజులు మిన్నంటాయని కూడా చెప్పొచ్చు. అయితే మరోవైపు అధికారులు ఏదైతే లోపల చిక్కుకున్న వారి పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో చెప్పట్లేదు. అయితే వారు అంటే వారి పరిస్థితి ఎలా ఉంది, వారు అక్కడ ఏదైతే ఆ మట్టి బయటికి కంప్లీట్ గా బయటికి తప్ప
వారి జాడ కనుక్కునే పరిస్థితి లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా అధికారులతో సమీక్షించి జూపల్లి కృష్ణారావు 6.5 గంటల పాటు టన్నల్ లోపలికి వెళ్లి పరిస్థితి సమీక్షించి ఏదైతే మట్టి తర్వాత ఎక్విప్మెంట్ చిందరవందరగా పడి ఉన్నాయంటూ దాదాపు అక్కడ లోపల ఉన్న మిషన్ దాదాపు 150 మీటర్లు వెనక్కి వచ్చిందంటూ ఆ నీటి ప్రవాహానికి ఇప్పటికి కూడా బురద బాగా పేరుకుపోయి ఎటువంటి సహాయ చర్యలు చేపట్టలేని పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన మట్టిని నీటిని తోడే ప్రయత్నం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడు చేస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరో 2 రోజులు కూడా ఆ మట్టిని తోడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే మరో 2 రోజుల్లో కూడా ఎటువంటి పరిస్థితి ముందుకు వెళ్లే కదలలేని పరిస్థితి 2 రోజుల తర్వాత మిగతా విషయాలు చెప్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద సహాయ చర్యలు అయితే రాత్రింబవళ్లు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆ మట్టిని నీటిని తోడే ఎందుకు ప్రక్రియ ఎలా చేయాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలి, అమెరికన్ టెక్నాలజీ అమెరికాకు సంబంధించిన నిపుణులతో కూడా చర్చించారు. అయితే దానికి సంబంధించి లేటెస్ట్ పద్ధతుల్లో ఆ బురదను నీటిని తరలించాలన్న నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి ఏదైతే ర్యాపిడ్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా తెచ్చినట్టు కూడా ర్యాట్ ఫోర్స్ కూడా తెచ్చినట్టు ఆ టెక్నాలజీ కొత్త టెక్నాలజీని వాడి ఆ మట్టిని నీటిని కూడా తరలించేందుకు అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారని కూడా మనం చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే బయట మాత్రం అయితే 8 మంది కార్మికుల భద్రతపై కూడా పూర్తిగా ఏదైతే సందిగ్ధం అయితే నెలకొన్నది. మొత్తం మీద అధికారులు రెస్క్యూ టీమ్స్ మాత్రం ఆ నీటిని తర్వాత బురదను బయటికి తరలించి కార్మికుల బయటికి తెచ్చేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.